నమస్కారం, ఎస్వి న్యూస్కి స్వాగతం. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం అనమాట. సో కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా డెవలప్ చేసుకొని బయటకు రా. కాబట్టి బీ హ్యాపీ వెన్ యూ గో అవుట్. బయటకు వెళ్ళినప్పుడు సంతోషంగా బయటకు వెళ్ళండి. మళ్ళీ నేరాలు చేయాల్సిన అవసరం లేదు. మంచి మనుషులుగా మారండి అంతే. ఇప్పుడు రిమాండ్ అడ్వకేట్స్ అంటున్నారు కాబట్టి మీకోసమే అలాట్ చేశారు. మీకు ఇన్ కేసు కోర్టులో కానీ మీకు ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు మీకు ఏమైనా అవసరం ఉంది, రిమాండ్ అడ్వకేట్ నాకు అడ్వకేట్ లేరు అని చెప్పినప్పుడు ప్రతి కోర్టుకి అంటే మనం డ్రగ్స్ కేసు తీసుకున్నా, క్రిమినల్ కేసు, మర్డర్ కేసు తీసుకున్నా, పెద్ద చిన్న చిన్న కోర్టు వరకు కూడా మీకు రిమాండ్ అడ్వకేట్స్ ఉంటారు. మీరు చేయాల్సిన ఒకే పని ఏమంటే మీకు ఇన్ కేసు అడ్వకేట్ కావాలి, మీకు జైల్ అథారిటీస్ కానీ లేకపోతే డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కోర్టు కానీ పిటిషన్ పెట్టుకుంటే మీకు మీ రిమాండ్ అడ్వకేట్స్ని పెడతారనమాట. ప్రతి కోర్టుకి ఒక రిమాండ్ అడ్వకేట్, ఫస్ట్ ఏడీజే కోర్ట్ అని డిస్ట్రిక్ట్ కోర్ట్ ఒకటి ఉంటుంది, ఫస్ట్ పెద్ద కోర్టు అక్కడ ఫస్ట్ ఏడీజే కోర్టు ఉంటుంది, మళ్ళీ 9th ఏడీజే కోర్టు ఉంది, మంది 8th ఏడీజే కోర్టు ఉంది, మళ్ళీ కింద కోర్ట్స్ ఉంటాయి అనమాట. ఎక్సైజ్ కోర్టు అంటే మీ డ్రగ్స్ ఎన్డీపీఎస్ స్పెషల్ యాక్ట్ అదంతా డ్రగ్స్ కేసు అని, దానికి కూడా మీకు రిమాండ్ అడ్వకేట్స్ ఉంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అడ్వకేట్ లేరని అనుకోకండి. రిమాండ్ అడ్వకేట్స్ ఎలాగైతే డబ్బులు తీసుకొని ఏ అడ్వకేట్ అయితే చేస్తాడో అదే విధంగా రిమాండ్ అడ్వకేట్స్ కూడా చేస్తారు. ఇప్పుడు నేను ఐ కేమ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ, కానీ నాకు డబ్బు అవసరం లేదు. ఎవరు అందరినీ ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి నేను అదే పనిగా అప్లికేషన్ పెట్టుకొని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో జాయిన్ అయ్యాను అనమాట. సో నాలాంటి అడ్వకేట్స్ చాలామంది ఉంటారు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలా అని చెప్పేసి. సో హెల్ప్ అన్న ఆ యొక్క నేషనల్ థీమ్ సాంగ్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారు రూపొందించినటువంటి ఆ గీతం సబ్కే లియే, అందరి కోసం సమన్యాయం అందించడానికి కోసం, న్యాయ వ్యవస్థ చీకటిలో భంగిపోతున్నటువంటి జీవితాల్ని వెలుగులోకి నింపడానికి, వెలుగు కిరణాలని వాళ్ళ జీవితాల్లో శోధింప చేయటానికే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ మీ ముందు ఉన్నాయని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ, ఇక్కడ ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి మరి ఈ జైలుకి అత్యున్నతమైనటువంటి అధికారి అయినటువంటి మన వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే సుప్రీంకోర్టు ఏమన్నదంటే రైట్ టు లైఫ్ ఈజ్ నథింగ్ బట్ రైట్ టు హ్యావ్ ది లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ విత్ హెల్త్. అంటే ప్రతి ఆరోగ్యంగా నిలకడమైనటువంటి ఆరోగ్యాన్ని అందించడమే ధ్యేయంగా మన భారత సుప్రీంకోర్టు వారు చెప్పి ఉద్ఘాటించినటువంటి ఆ యొక్క సేవను చేస్తున్నటువంటి మన డాక్టర్ వినాయక్ బాబు గారికి, అలాగే మరి ఉచితంగా రిమాండ్ అడ్వకేట్ సేవల్ని జిల్లా న్యాయాలయం ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ఇందాక ఒకటి చాలా అబ్సల్యూట్ డిసిప్లైన్ అన్నది చూడాలంటే జైల్స్కే రావాలి. ఒక కాలేజ్ కానీ లేకపోతే కాలేజ్లో ఆయన ఎక్కడో వయారి నడక అని ఎక్కడో పాట పాడొచ్చేమో కానీ జైల్లో ఆ స్కోప్ ఉండదు. అంత డిసిప్లైన్గా ఉంటారు. ఆ డిసిప్లైన్ని ఇన్కల్కేట్ చేస్తున్నటువంటి జైలు సిబ్బందిని నిజంగా అభినందించకుండా ఉండలేం. కాబట్టి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందన. ప్రిజన్ అంటేనే కేర్, ఫస్ట్ కేర్. అంటే ఎదుట వ్యక్తి, మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మీద పూర్తిగా మరి బాధ్యత వహించడం కేర్. ప్రిజన్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ ఎంబ్లం మనం చూస్తే, ఎంబ్లం ప్రతి జైలరు, ప్రతి వార్డరు, అలాగే జైలు సూపరింటెండెంట్ గారు, వీళ్ళందరికీ ఒక ఎంబ్లం ఉంటుంది. ఆ ఎంబ్లము ఎవరైనా మీరు చూసారా? ఇంతకాలం బట్టి జైల్లో ఉంటున్నారు, బహుశా వారం రోజులు 2 రోజులు, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా?
ఒక ఈగల్ ఉంటుంది. ఈగల్ అంటే గద్ద, చాలా గద్ద. ఎందుకు పెట్టుంటారంటారు? ఎందుకంటే నిశ్చితమైన దృష్టి ఉండాలి, నిశ్చితంగా పరిశీలన చేయాలి. ఎవ్రీథింగ్ దట్ ది జైలర్, వార్డర్, సూపరింటెండెంట్ గారు అందరికీ సుసితమైనటువంటి ఆ యొక్క తీక్షణమైనటువంటి అబ్జర్వేషన్ ఉండాలి. సో అందుకే ఆ యొక్క ఎంబ్లం పెట్టారు. జైల్ అంటే మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే కేర్తో పాటు రిఫార్మేషన్ అంటే ఏంటి? మనం ఏదో అనుకోకుండా, ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆవేశంగా తప్పు చేసి, తప్పు కూడా చేసినట్టుగా చెప్పకూడదు ఈ స్టేజ్లో. అలా చెప్తే న్యాయమూర్తిగా నేను తప్పు చేసినట్టు. నేరారోపణతో వచ్చిన మీ అందరినీ కూడా, మీ యొక్క మనసుల్ని, అంటే ఏదో అనుకోకుండా జరిగిన ఒక సంఘటనలో మనం ముద్దాయిగా వచ్చిన మన మనస్సుని పూర్తిగా మార్చి మంచి మనిషిగా, అందుకే అంటే మానవత్వాన్ని మీలో పెంపొందించాల్సినటువంటి బాధ్యతని ప్రిజన్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ అందించింది. మన ప్రిజన్స్ అన్నవి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు చూస్తే, స్వాతంత్రం రాకముందు అండమాన్ నికోబార్ ఐలాండ్, కాలాపానీ లాంటి కఠినమైనటువంటి జైల్స్ మనం చూడొచ్చు. కాలాపానీలో ఎవరైనా మంచినీళ్ళు అడిగితే బ్రిటిష్ వాళ్ళు మూత్రాన్ని, యూరిన్ని మళ్ళీ వాళ్ళ నోట్లో పోసిన ఆ సందర్భాల నుంచి బూటుకాళ్ళ రణగణ ధ్వనులు, అంటే ముద్దాయిల్ని బూటుకాళ్ళు No. గుర్తు పాఠశాలలో పనిచేస్తున్నామండి. మేమైతే అక్కడ ఎంత నరకం అనుభవిస్తామంటే అంత నరకం అనుభవిస్తున్నాం. ఎవరు కానీ మాకు న్యాయం చేయడం లేదు. ఆ రమణ సార్ అనేవాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టిస్తాను. నువ్వు కొనుక్కుంటావా కొనుక్కోవా, నేను ఏం చేస్తానో నాకే తెలియదు అనేసి ఇట్ట పట్టుకొని లాగడము అన్నీ చేస్తాను. ఈ మాటలు మా మేడంకి, మా డిస్ట్రిక్ట్ మేనేజర్కి, కలెక్టర్ సార్లో స్పందనలో ఇచ్చినా కూడా ఈశ్వ మేడం వచ్చి వాళ్ళని తలిపేసుకొని విచారిస్తారు కానీ మమ్మల్ని ఏమ్మా నీ బాధ అనేసి వాళ్ళు చెప్పే గుందికే ఆయన నిలుపుమా, రికార్డు నిలుపుమా చాలే అంటే పట్టుకుని ప్రూఫ్ చూపిమన్నారు. నా దగ్గర ప్రూఫ్ ఎట్లాంటి ప్రూఫ్లు నా దగ్గర లేవు, నేను చూపించలేను. నాకు ఉండేది 2 బిడ్డలు, నా భర్తకు కూడా నాకు బాగలేదు. ఆ భర్తను కూడా నిన్నే పిలుచుకొచ్చిన హాస్పిటల్ నుంచి, కావాలంటే ఫైల్స్ అన్ని తెచ్చి చూపిస్తాను. దయచేసి నా ఉద్యోగం నేను చేసుకుని ఆయన ఏం చేస్తాను. ఇప్పుడు బయట పోవాలన్నా కూడా నాకు భయంగా ఉంది. ఏ క్షణంలో ఏం చేస్తారో కూడా నాకు తెలియడం లేదు. మేము ఈ కంప్లైంట్ ఇచ్చిన దానికి కూడా మమ్మల్ని ఇంకా ఎక్కువ టార్చర్ పెడతాము. కొనుక్కుంటావా లేదా నా దగ్గర నెస్పట్టి లాగుతాడు. దయచేసి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. అదే నేను పిల్లర్ బాలయ్య గురుకుల పాఠశాల నందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. కంప్యూటర్ ఆపరేటర్ పనిచేసే రమణ సార్ గారి వల్ల మాకు చాలా ఇబ్బంది కలిగింది. మమ్మల్ని అసభ్యకరంగా మాదిగ లంచులు, మాదిగ మండలు అని మాట్లాడడం జరిగింది. మేము అది మా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారికి చెప్పినాము. మేనేజర్ సార్ గారు వచ్చి ప్రిన్సిపల్ మేడం గారితో మాట్లాడినప్పుడు మేడం గారు కూడా మాట్లాడినారు. కానీ అప్పటి నుంచి మాకు ఇంకా ఎక్కువ అయిపోయింది. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకండి, ఆఫీస్ పని అంతా నా చేతిలో ఉంది, మీ వల్ల ఏమీ కాదు అని ఆ సార్ మమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడంతో మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. అయినా డీసీఓ మేడం గారు వచ్చి 4-10 నిమిషాలకు వచ్చిన మేడం గారు ఆఫీస్ రూమ్లో స్టాఫ్ అందరితో 2.5 గంట 3 గంటల సేపు మాట్లాడిన, డోర్ వేసుకొని మాట్లాడిన తర్వాత రమణ సార్ని గారిని ఎంక్వైరీ చేసిన తర్వాత మమ్మల్ని పిలిచాడు. కంప్లైంట్ ఇచ్చింది మేమైతే, డోర్ వేసుకొని మాట్లాడింది వాళ్ళని. స్టాఫ్ ఆఫీస్ ముందర అందరు లేడీస్ అని చూడకుండా
మమ్మల్ని మాట్లాడి మేము మేడం మా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది మేము వినిపిస్తామంటే అదే పెద్ద ప్రూఫ్ అమ్మా నువ్వు విన్నావా డైరెక్ట్గా నిన్ను అన్నాడా అని డైరెక్ట్గా అంటేనే అనడమా లేదంటే మాది లంచ్లో అని ఇంట్లో అనిపించుకొని మాటలు కూడా స్కూల్లో అనిపించుకుంటూ అది ఒక ఎంప్లాయీస్ దగ్గర అనిపించుకుంటూ మేము ఇంకా పని చేస్తున్నా మమ్మల్ని ఇంకా శారీరకంగా కూడా ఇబ్బంది పెడుతున్నాడని మేము ఎస్పీ చిత్తూరుకు వచ్చి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఆ సార్ ఇప్పుడు స్పందిస్తామని మాకు చెప్పినారు. ఇంతకంటే మాకు చెప్పడం తెలియదు. నాకు భర్త లేడు, నా భర్త వదిలేసి 6 సంవత్సరాలు అయింది, నాకు 2 ఏళ్ళు బాబు ఉన్నాడు. ఇవంతా మేము ఎక్కడన్నా బయట చెప్తే మా ఉద్యోగమే లేకుండా చేస్తారని వైస్ ప్రిన్సిపల్ మేడం గారు నిన్న అన్నారు. దయచేసి మా ఉద్యోగాలకు హామీ ఉండమని కోరుకుంటున్నాము. అదేవిధంగా మనం ఎందుకంటే వారిపైన అధిక బాధ్యత ఉంటున్నారు. ఆ యొక్క బాధ్యతను వారు ఇంకా విశేషంగా కమ్యూనిటీకి అందించటకు వారి ప్రత్యేకమైనటువంటి రిజిస్ట్రేషన్ మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అవకాశం దేవుడు దీవిస్తారు. కౌన్సిల్ ఫర్ చిత్తూరు చర్చెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నేను నియామకం అయిన సందర్భంగా ఇక్కడ నాకు ఈ సన్మాన సభకు పిలిచిన ఈ కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా నిర్వాహకులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నేను ఈ పదవిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు రాజ్యసభ సభ్యులు మా గురుగారు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు. ముందుగా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. క్రైస్తవ సమాజం, ఈ క్రైస్తవ సమాజం అంటే ఒక క్రమశిక్షణతోనూ ఒక విలువలతోనూ కూడుకున్న సమాజం. అలాంటి ఈ క్రైస్తవ సమాజానికి నన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారంటే నేను ఎంతో బాధ్యతతో ఈ పదవిని నిర్వర్తించాలి. ఈ పదవిని నేను ఒక అలంకారప్రాయంగా కాకుండా, ఒక స్టేటస్ కోసం దీన్ని ఉపయోగించుకునే విధంగా కాకుండా, క్రైస్తవ సమాజానికి ఏ విధంగా నేను మేలు చేస్తాను అనే దాని మీదే నా బాధ్యత ఆధారపడి ఉంటుంది. భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మనుషులు ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడు. కాబట్టి భగవంతుని ప్రణాళిక ప్రకారమే నేను ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తానని చెబుతూ, ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల సమారమి 5 నెలల దగ్గర అవుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కులమతీతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన ఒక సెక్యులర్ ముఖ్యమంత్రిగా అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1,64 లక్షల కుటుంబాలు ఉంటే అందులో రమారమి 1,40 లక్షల కుటుంబాలు, పైచిలుకు కుటుంబాలకు ఆయన ఏదో ఒక రూపంలో ఆయన సంక్షేమ పథకాలని అందించడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. అదేవిధంగా ఇంకా డబ్బు పరంగా చూసుకునేటట్లయితే సంక్షేమ పథకాల కోసం డైరెక్ట్ బెనిఫిషరీస్కి ఆయన రమారమి 97,000 కోట్ల రూపాయలను డైరెక్ట్గా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదే కాకుండా ఇండైరెక్ట్గా విద్యా దీవెన అవనివ్వండి, లా నేస్తం అవనివ్వండి,
ఆటో వాళ్ళకి సంబంధించిన ఆటో నేస్తం అయితేనేమి, ఇంకా రకరకాల పథకాల కోసం ఇండైరెక్ట్గా ఒక 37,000 కోట్ల రూపాయలని జమ చేయడం జరిగింది. రమారమి 1,40,00,00,000 రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి పరిపాలనలో క్రైస్తవులకి ఇంకా రకరకాల మేలు జరగాలని చెప్పి క్రైస్తవ సమాజం ఆశిస్తున్న ఈ సమయంలో మొన్ననే క్రైస్తవుల పట్ల ఏ విధమైన సమస్యలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి క్రైస్తవుల్లో ఉన్నవారందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు సంబంధించి గత నెలలో ఈ మైనార్టీ సమస్యల మీద ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యమంత్రి గారితో పాటు మైనార్టీ సంక్షేమ మంత్రి అంజద్ బాషా గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన గంధం చంద్రుడి గారిని కూడా సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ క్రైస్తవులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న బరీల్ గ్రౌండ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ బరీల్ గ్రౌండ్ సమస్య అనేది ఒక గ్రామంలోనే కాదు, ఒక మండలంలోనే కాదు, ఒక జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా ఒక బర్నింగ్ సమస్యగా ఈ బరీల్ గ్రౌండ్ ఇష్యూ ఉండడం వల్ల ఈ బరీల్ గ్రౌండ్స్ ఏ విధంగా బాగు చేయాలి, బరీల్ గ్రౌండ్స్ ఏ విధంగా కేటాయించాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆ రోజు అక్కడ ఆయనతో పలు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా పాస్టర్స్ ఆందోళన ఈ విషయంలో పాస్టర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. గవర్నమెంట్ తరఫున ఏవో కొన్ని నిబంధనలు కఠినంగా ఉన్నాయని ఆ కఠినతర నిబంధనల్ని సరళతరం చేయాలని చెప్పి ఆ రోజు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే క్రైస్తవ చర్చిల విషయం అయితేనేమి, చర్చిలకు సంబంధించి మరమ్మతుల విషయం అయితేనేమి ఏ విధంగా వాటిని చేయాలని చెప్పి ఆ ప్రణాళికలో రూపుదిద్దడం జరిగింది. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సన్మాన సభకు విచ్చేసిన చైర్పర్సన్ గారికి, మన పాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క పదవిని మాకు ఇచ్చిన ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మా యొక్క కష్టాలని గుర్తించి మన సీఎం గారు మాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను తప్పకుండా మరి విధి విధానాలతోటి మేము క్రమశిక్షణతోటి తప్పకుండా నెరవేరుస్తామని ఆయన గారికి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. క్రైస్తవులకు ఈ మధ్య చాలా సమస్యలు వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా మన సీఎం గారికి దగ్గర తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి క్రైస్తవ సమాజానికి న్యాయం చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆయన గురించి మాట్లాడడానికి నాకు ఆదేశించారు. మీకు చాలా సింపుల్గా అంటే మామూలుగా మిగతా ఉపన్యాసం కాదు, ఎప్పుడు నాకు అంత అనుభవం లేదు, శిక్షణ లేదు. కాబట్టి నేను నోటు కొనుక్కున్నాం. అందువల్ల అవగాహన కోసం నేను చెప్తాను. దాంట్లో ఏదైనా తప్పులున్నా పొరపాటున్నా నన్ను క్షమించండి. అయితే తప్పకుండా చేసుకొని వారిని స్మరించుకొని వారి స్ఫూర్తితోటి మన ముందున్నటువంటి
సమస్యల్ని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేశారు. మానవ హక్కుల పోరాటంతోనే ఈ ఆత్మగౌరవం లభిస్తుంది. ఆత్మగౌరవం అంటే ఆసరాలు, భరోసాలు, ఆసరాలు కావు. అంటే పింఛన్లు, రేషన్లు, చెట్టు భూములు ఇవి కాదు. మనకు కావాల్సింది రాజ్యాధికారం. రాజ్యాధికారంతో మన ఆత్మగౌరవం నెరవేరుతుంది. ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలంటే ఇంటి ముందు ఆత్మగౌరవ పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అణగారిన వర్గాలను శుద్ధుల్ని, ముఖ్యంగా అస్పృశ్యులుగా పిలవడంటే అతిశృద్ధుల్ని వడ్డీ చాకరికి గురి చేసి వాళ్ళ శ్రమని దోపిడీ చేసి వాటిని జంతువుల కంటే హీనంగా వాటిని పరిగణించి అన్ని విధాల దోపిడీ చేశారు. కాబట్టి ఆ బానిస సంఖ్యల నుంచి వాళ్ళకి విముక్తి కలిగించడం కోసం ఈ ఆత్మగౌరవ పోరాటం చేసినటువంటి మహానుభావులు పేరు రామస్వామి గారు, నారాయణ గురువు గారు, మహాత్మా పూలే, అంబేద్కర్, కాంశీరామ్ గారు, ఇప్పుడు అదే పందాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రహన్ కుమారి, మాయావతి గారు. మనం వారి యొక్క స్ఫూర్తితోటి మన రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు విలువను మనం గుర్తించి మనం రాజ్యాంగాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మన పార్టీ జాతీయ పార్టీలో 3వ స్థానంలో ఉంది కాబట్టి అది మొదటి స్థానంలోకి వచ్చి మన జగన్ మాయావతి ప్రధానమంత్రి కావాలా. అన్ని రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మన దళిత నాయకులు, బహుజన నాయకులు ముఖ్యమంత్రులు కావాలా, మంత్రివర్గాలు ఏర్పాటు చేయాలా. అప్పుడు మాత్రమే మనం భూమిపై హక్కుని మనం సంపాదించుకోగలుగుతాము. ఈ కౌలు రైతులుగా మిగిలిపోదు. రైతు భరోసా, రైతు బంధు పథకానికి ఎటువంటి లబ్ధి చేయకపోతే కౌలుదారుల రక్షణ కోసం, వాళ్ళ హక్కులకు కల్పించడం కోసం, పరిశ్రమల మీద హక్కులు కల్పించడం కోసం, ఈ సహజ వనరులైన ఖనిజాల మీద, మినరల్స్, మైన్స్, వీటన్నిటి మీద మన హక్కులు సాధించుకోవడం కోసం మన ఓటు హక్కును ఆయుధంగా ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని సాధించుకోగలిగితే ఈ సహజ సంపదల్ని మనం కూడా మనం ఆధిపత్యం తీసుకొని మిగతా వాడిని మన అణగారిన ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క మహనీయుల జయంతిని మనం జరుపుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మన ఓటు హక్కును ఆయుధంగా ఉపయోగించుకొని ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిస్తూ
ప్రజల ప్రాణాలు కాపాడే డీజీపీ వెంటనే, ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించిన డీజీపీ వెంటనే. సీఎం డౌన్ డౌన్, 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 సీఎం డౌన్ డౌన్. We want justice, we want justice, we want justice. వస్తానంట కదా రాకుండా నేను చేసి ఏం చేయలేదు వస్తానంట అంబులెన్స్ వస్తాను దూరం నన్ను మూగమ్మన్ ముందుకి ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.